ఇక్కడ దానికి సంబంధించి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి బీటెక్ రవి పులివెందుల టీడీపీ అభ్యర్థి ఆయన గత ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయారు. సో అలా బీటెక్ రవి ఈ రోజున చాలా సీరియస్గా ఆయన కూడా ఒక సవాల్ విసురున్నారు. నేను రెడీ, నార్కో అనాలిసిస్కు అవినాష్ సిద్ధమా అంటూ కూడా ఇప్పటికీ కూడా ఆ రోజున ఈ బీటెక్ రవి అండ్ దెన్ ఆదినారాయణ ఆ రోజు టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్నారు. గతంలో ఆయన వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తి, జమ్ములమడుగు ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేశారు. టీడీపీలో జాయిన్ అయిన తర్వాత మంత్రి పదవి కూడా దక్కింది. అలాంటి ఆదినారాయణతో పాటు బీటెక్ రవి కూడా తమ బాబాయిని హత్య చేశారంటూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరి పేర్లను హైలైట్ చేయడం జరిగింది. మొదట్లో ఆయన మాటలు నమ్మిన సునీత కూడా నిజమే అనుకుని కూడా నమ్మారు. ఆ తర్వాత ఆమె క్లారిటీ ఏంటో తెలుసుకున్నారు. సో అప్పటి నుంచి కూడా బీటెక్ రవిని ఆదినారాయణ రెడ్డిని వేధిస్తూనే ఉన్నారు. ఎన్నోసార్లు తన పాత్ర లేదని ఆయన స్పష్టం చేసినా ఇప్పటికీ కూడా మళ్ళోసారి ఎన్నికల టైంలో అదే పేరును హైలైట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది జగన్ సొంత మీడియాలో. అందుకనే ఈ రోజున ఆయన సవాల్ కూడా విసురున్నారు. నార్కో అనాలిసిస్కి నేను సిద్ధంగా ఉన్నాను, అవినాష్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు అంటూ కూడా బీటెక్ రవి ఒక సంచలన కామెంట్ అయితే చేశారు. ప్రజలందరికీ తెలిసేలా ఆ పరీక్షను లైవ్లో నిర్వహించాలి, అది ఎన్నికలకు ముందే జరగాలి. అవినాష్కో జగన్ వాళ్ళ ఇంట్లో వారికో వీడియో కాల్లో చూపిస్తూ వివేకాన్ని చంపారు. చంద్రబాబు పట్టించుకోలేదన్నది అసత్యం. ఎన్నికల నేపథ్యంలో జగన్ మీడియాలో తప్పుడు కథనాలు అంటూ కూడా బీటెక్ రవి చాలా సంచలన కామెంట్స్ చేశారు. జగన్కా మరి అవినాష్కో కానీ వీడియో కాల్లో చూపిస్తూ ఎలా చంపామన్న అంశాన్ని కూడా వీడియో కాల్లో చూపిస్తూ వివేకానందని బాత్రూంలో అత్యంత ఘోరంగా చంపడం జరిగింది అనే అంశాన్ని కూడా ఆయన సంచలన విషయాలు అయితే బయటకు చెప్పున్నారు. నేను నార్కో అనాలిసిస్కి వస్తాను, నువ్వు రా అంటూ కూడా అవినాష్కు ఆయన సవాల్ విసురున్నారు. అదే సమయంలో చూసినట్లయితే కూడా లైవ్లో ఈ నార్కో అనాలిసిస్ ప్రజల సమక్షంలో లైవ్లోనే నిర్వహించాలంటూ కూడా ఆయన కొన్ని డిమాండ్స్ చేయడం జరిగింది. చాలా డేరింగ్ స్టెప్ అనుకోవాలి ఇది బీటెక్ రవి వైపు నుంచి. అంటే ఆయన ఆవేదన, గత 5 ఏళ్లుగా ఆయన తప్పు ఎక్కడా లేకుండానే, ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ప్రతి క్షణం ఆయన్ని మానసికంగా హెరాస్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇటీవల అసలు ఆయన కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారో వాళ్ళు పోలీసులా వైసీపీ గుండాలా తెలియకుండా ఆయన కిడ్నాప్ చేసిన పరిస్థితి కూడా ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో నిత్యం ఆయన నరకాన్ని మానసిక వేదన అయితే అనుభవిస్తున్నారు. ఒకవైపు పొలిటికల్గా ఉంటూనే అప్లిఫ్ట్లో ఉంటూనే మరోవైపు ఈ అంశాన్ని ఎదుర్కోవడానికి ఆయన న్యాయ పోరాటాలు కూడా చేస్తూ ఉన్నారు.